పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. నిన్నటి దినాన యోబు గ్రంథము 14వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు యోబు గ్రంథము 15వ అధ్యాయం చదువుకున్నాం. అప్పుడు తేమానీయుడైన ఎలీఫజు ఇలాగన ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము గలవాడు నిర్దాకమైన తెలివితో ప్రత్యుత్తరం ఇయ్యదగున, తూర్పు గాలితో తన కడుపు నింపుకొనదగున, వ్యర్థ సంభాషణ చేత వ్యాజ్యమాడదగున, నిష్ప్రయోజనమైన మాటల చేత వాదింపదగున. నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గూర్చిన ధ్యానమును హీనపరచుచున్నావు. నీ మాటల వలన నీ పాపము తెలియబడుచున్నది, వంచకుల పలుకులు నీవు పలుకుచున్నావు. నేను కాదు, నీ మాటలే నీ దోషమును స్థాపించుచున్నవి, నీ పెదవులే నీ మీద సాక్ష్యము పలుకుచున్నవి. మొదట పుట్టిన పురుషుడవు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? నీవు దేవుని ఆలోచన సభలో చేరియున్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడువా? మేము ఎరుగనది నీవేమి ఎరుగుదువు? మేము గ్రహింపనది నీవేమి గ్రహింతువు? నెరిసిన వెంట్రుకల గలవారును చాలా వయసు మీరిన పురుషులను మాలో ఉన్నారు. నీ తండ్రి కంటేను వారు చాలా పెద్దవారు. దేవుడు సెలవిచ్చిన ఆదరణ నీకు తేలికగా నున్నదా? ఇట్లా నీతో మృదువుగా పలకబడిన వాక్యము తేలికగా నున్నదా? నీ హృదయము ఎలా కృంగిపోవును? నీ కనులు ఎలా ఎర్రబారుచున్నవి? దేవుని మీద నీవేలా ఆగ్రహపడుచున్నావు? నీ నోటు నుండి అట్టి మాటలెలా రానిచ్చుచున్నావు? శుద్ధుడగుటకు నరుడు ఏపాటివాడు? నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏపాటివాడు? ఆలోచించుము. ఆయన తన దూతల యందు నమ్మిక ఉంచడు. ఆకాశ వైశల్యము ఆయన దృష్టికి పవిత్రము కాదు. అట్లుండగా హేయుడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. నా మాటల ఆలకింపుము, నీకు తెలియజేతును. నేను చూచిన దానిని నీకు వివరించెదను. జ్ఞానులు తమ పితరుల యొద్ద నేర్చుకొని మరుగు చెయ్యక చెప్పిన బోధను నీకు తెలిపెదను. అన్యులతో సహవాసము చెయ్యక తాము స్వాస్థ్యంగా పొందిన దేశంలో నివసించిన జ్ఞానులు చెప్పిన బోధను నీకు తెలిపెదను. తన జీవిత కాలమంతయు దుష్టుడు బాధనందును, హింసకుని ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. భీకరమైన ధ్వనులు వాని చెవులలో పడును. క్షేమకాలమున పాడు చేయువారు వాని మీదకి వచ్చెదరు. తాను చీకటిలో నుండి తిరిగి వచ్చేదనని వాడు నమ్మడు. వాడు ఖడ్గమునకు ఏర్పరచబడినవాడు. అబ్బా, ఆహారం ఎక్కడ దొరికినని దాని కొరకు తిరుగులాడును. అంధకార దినమున సమీపించుచున్న దానిని వానికి తెలియను. శ్రమయు వేదనయు వానిని బెదిరించును. యుద్ధము చేయుటకు సిద్ధపడిన రాజు శత్రువును పట్టుకొనున్నట్లు అవి వానిని పట్టుకొనును. వాడు దేవుని మీదకి చెయ్యి చాపును. సర్వశక్తుడగు వానిని ధిక్కరించి మాట్లాడును. మూర్ఖుడై ఆయనను ఎదుర్కొనును. తన కేడెములు గుబకలతో ఆయన మీదకి పరిగెత్తును. వాని ముఖము క్రొవ్వు పట్టి ఉన్నది, వాని చిరుప్రక్కల పైన క్రొవ్వు కండలు పెరిగి ఉన్నవి. అట్టివారు పాడైన పట్టణంలో నివసించుదురు. ఎవరును నివసింపకూడని ఇండ్లలో, దెబ్బలు కావలసి ఉన్న ఇండ్లలో నివసించెదరు. కావున వారు భాగ్యవంతులు కాకపోవుదురు. వారి ఆస్తి నిలవదు. వారి సాంపద్యము పంట బరువై నేలకు వంగదు. వారు చీకటిని తప్పించుకొనరు. అగ్ని జ్వాలలు వారి లేత కొమ్మలను దహించును. దేవుని నోటి ఊపిరి చేత వారు నాశనమగుదురు. వారు మాయను కొనకందురు గాక. వారు మోసపోయిన వారు, మాయయే వారికి ఫలమగును. వారి కాలము రాకముందు అది జరుగును. అప్పుడే వారి కొమ్మ వాడిపోవును. ద్రాక్ష చెట్టు పిందెలు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. ఒలీవ చెట్టు పువ్వులు రాల్చునట్లు ఆయన వారిని రాల్చును. భక్తిహీనుల కుటుంబమును నిస్సంతు వగును. లంచగొండుల గుడారములు అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమును ధరించి పాపము కందురు. వారి కడుపున కపటము పుట్టును. ఇంతటితో యోబు గ్రంథము 15వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన్న యోబు గ్రంథము 16వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించును గాక. ఆమెన్.